వెల్కమ్ బ్యాక్ టు సెఖి రివ్యూస్. గుడిలో సీతారాములవారి నగలు దొంగలించిన రౌడీలు. అది చూసి దొంగల వెంటపడిన ఆనంది. దాంతో దొంగలు ఆనందిని పక్కకి నెట్టేసి పారిపోతారు. కాని ఆనంది ఆ నగల్ని తీసుకొచ్చి పూజారి తాతకి ఇస్తుంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి. ఈరోజు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఆదిత్య, చైతన్య, శశికాంత్ అన్న మాటలకు బాధపడి ఆనందిని తలుచుకుంటాడు. గతంలో ఆనంది ఈసారి సీతారాముల కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించాలని మాట తీసుకుంటుంది ఆదిత్య దగ్గర. ఇదంతా గుర్తుచేసుకుని బాధపడుతూ చిట్టిగడితో ఇలా అంటాడు. మీ అక్కకి సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచన నన్ను వదిలిపెట్టి పోవడం లేదురా. తనొక్క తప్పు చేయకపోయుంటే ఈరోజు నా అక్క నా పక్కనే ఉండేదిరా. ఇంక ఈ ఆదిత్య జీవితంలో ఆనంది లేనట్టేరా అని అనుకుంటాడు ఆదిత్య. ఇంక గుడిలో పూజారి తాతకి హెల్ప్ చేస్తూ ఆ పూజారి తాత సీతారాములకి మంగళస్నానాలు చేయించాలి కదా, గోదావరి నీళ్లు తెప్పించారా అని అడుగుతుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా, మరి నువ్వెందుకు ఖుషీగా లేవు అని అడుగుతుంది. ఈ సీతారాముల కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందంటే దానికి కారణం ఎవరు? నువ్వు. అందరూ జంటలతో కూర్చొని కళ్యాణం చేయించుకుంటుంటే నీకు జంట ఉండి కూడా కళ్యాణం చేయించుకునే అదృష్టానికి దూరమయ్యావమ్మా. అదే నా బాధ. అరే ఏంది పూజాతాత, నువ్వు మళ్ళీ గట్లనే అంటావు. ఈసారి సీతారాముల కళ్యాణం చేయించుకోకుంటే మళ్ళీ ఏడాది కూడా చేయించుకోకుండా ఉంటామా? నాకు నామీద, నా శివయ్య మీద నమ్మకముంది. ఇగో ఇప్పుడు ఈ అందమైన రంగుల ముగ్గులు కావాలి అనగానే వస్తాయా? మనమే చుక్కలు పెట్టి గీతలతో వాటిని కలిపి మంచి మంచి రంగులతో అలంకరిస్తే ఇగో గిట్ల అందమైన హరివిల్లులాంటి ముగ్గొచ్చింది. జీవితం కూడా ఇంతే పూజాతాత. కాస్త ఓపిగ్గా చక్కదిద్దుకుంటే అందమైన హరివిల్లవుతుంది. నీ సహనమే నీకు శ్రీరామరక్ష పూజాతాత. రేపు సీతారాముల కళ్యాణంలో ఏ లోటూ ఉండద్దు. నువ్వుంటే లోటు రానివ్వవు కదమ్మా. ఇంతకీ మీ అమ్మానాన్నలొస్తున్నారా? అదేనమ్మా, సింహాద్రి, పద్మమ్మ అందరూ వస్తున్నారు. పూజాతాత, రేపు జరగబోయే కళ్యాణం చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవు అని పూజారి తాతతో చెప్తూ ఉంటుంది. ఆనంది కళ్యాణానికి వస్తే నేను రాను. ఎవర్ని పిలుస్తారో ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి అని సునంద అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు సూర్య. యమండి, ఇంకా కుట్టి గురించే బాధపడుతున్నారా? అవును జ్యోతి, ఈ విషయం సింహాద్రి, పద్మమ్మకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో. అసలు మనం ఈ కళ్యాణం జరిపించడానికి కారణమైన కుట్టి ఈ కళ్యాణానికి ఉండటం లేదంటే మనకు చాలా బాధగా ఉంది. అలాంటిది తన కూతుర్ని కళ్యాణానికి పిలవడం లేదు అంటే సింహాద్రి, పద్మమ్మ ఏమనుకుంటారు? వాళ్ల దృష్టిలో ఒక స్వార్థపరుడిలాగా మిగిలిపోతాం కదా అని సూర్య జ్యోతితో చెప్తూ ఉండగా అప్పుడే సింహాద్రి, పద్మమ్మ ప్లేట్లో కొత్త బట్టలు పెట్టుకుని వస్తారు. సూర్యసార్ అని పిలుస్తారు. ఏంటి సింహాద్రి? ఏం లేదు బాబూ, మీరేమనుకోనంటే మేమిద్దరం ఒక పని చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి సింహాద్రిగారు? అమ్మా, రేపు మీరు సీతారాముల కళ్యాణం చేసుకుంటారు కదా, అందుకే మీకోసం పట్టుబట్టలు తెచ్చినాం. ఎందుకండి ఇవన్నీ లాయరమ్మా? మనం కష్టాల్లో ఉంటే దేవుడా ఏదో ఒక సహాయం చేయమని మొక్కుకుంటాం. మా కుటుంబం కష్టాలలో ఉంటే మీరు దేవుడల్లా వచ్చారు. నా బిడ్డ లాయర్ కావాలని ఆశపడింది కాని చదివించే స్తోమత మాకాడలేదు. దాన్ని ఎట్లా చదివించాలో తెలవక మేము మదనపడతా ఉంటే ఏమీ ఆశించకుండానే మీరు సహాయం చేసిండ్రు నా బిడ్డకి. అప్పుడు పెళ్లి చేస్తే దాని బతుకు పాడైతదని నా కళ్లముంగటే కనిపిస్తున్నాగాని నా పెళ్లం సావు బతుకుల్లో ఉండి గదిగూరిన చివరి కోరికని నేను కాదనలేకపోయినాను. కాని మీరు ఆ పెళ్లి ఆపించి నా బిడ్డ బతుకు కాపాడినారు. నా పెళ్లానికి వైద్యం చేయించి కాపాడారు. ఇంతేకాదయ్యా, మేమింత పైసలకి ఇబ్బంది పడుతుంటే ఈ తాపీమేస్త్రి సింహాద్రికి మీరొక కాంట్రాక్ట్ ఇప్పిచ్చి కాంట్రాక్టర్ని చేశారు. చీకట్లో ఉన్న మా బతుకుల్లో దీపాలు వెలిగించిండ్రు మీరు. గసువంటి మీరు సీతారాముల కళ్యాణం చేయిస్తుర్రంటే ఇగ ఇది మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకే బాబూ, మీకోసం ఏదైనా చెయ్యాలనుంది. కాని మాసువంటి మట్టి మనుషులు, మీ అసువంటి గొప్పోళ్ళకి ఏం చేయగలం? మాకు కనిపించిన దైవాలు దేవుళ్ళైతే కనిపించే దైవాలు మీరు. అందుకే మీకోసం పట్టుబట్టలు కొన్నాం సార్. మీకోసం బంగారం ఉంగరం చేయించినం, మీకు బంగారు చేయించినం. ఇవి చంద్రునికి నూలుపోగులాంటివి. మేము దేవునికి నైవేద్యం సమర్పించుకున్నట్టే ఇవన్నీ మీకు పెడుతున్నాము. అయ్యా, మీరు కళ్యాణం జరిపించాలి. ఇది మా అభిమానం సారు అంటాడి సింహాద్రి. సరే, మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు. కాని ఇలా బంగారం, పట్టువస్త్రాలు కొని ఫలానా జడ్జిగారి కొడుకు కోడలికి పెట్టాము అని ఏదో గొప్పలు చెప్పుకోవడానికే కాకపోతే ఇవన్నీ ఎందుకు అని అక్కడే ఉన్న ఇందుమతి అంటుంది. గట్లనకండమ్మా, ఇదో గరీబోడి కల. మీ అసువంటి గొప్పోళ్ల ఇంటికి మా అసువంటి వాళ్లు అడుగుపెట్టడమే చాలా గొప్ప. గట్లాంటిది మమ్మల్ని మీరు చుట్టాలలాగా చూస్తున్నారు. ఆ గుహిని పడవలా? ఆనాడు రాముడు అడుగుపెట్టంగానే పడవంతా పావనమయిందట. గట్లానే
మేము కూడా ఏడైనా వస్తువు మీకిస్తే మా బతుకుల్లో అదొక గొప్ప సంతోషమైన క్షణం బాబూ అని చెప్తూ ఉంటాడు సింహాద్రి. అయినా మీరిచ్చినవి కట్టుకుని కళ్యాణానికి కూర్చోవాలా ఏంటి అని ఇందుమతి కోపంగా అంటుంది. పిన్నివాళ్లు ఏదో అభిమానంతో ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ మనుషులకు వస్తువులకు వెలకట్టచ్చేమో కాని అభిమానానికి ప్రేమకి ఎప్పుడూ వెలకట్టలేం. అలాంటి వెలకట్టలేని ప్రేమాభిమానాలు వీళ్లకున్నాయి. అవి మనమీద ఉన్నందుకు సంతోషించాలి. మనిషిని మనిషే పట్టించుకోలేని ఈ రోజుల్లో మనల్ని ప్రేమించడానికి కొంతమంది ఉన్నందుకు మనం అదృష్టవంతులం. కాబట్టి ఆ కొంతమందిని కూడా మనం దూరం చేసుకోకూడదు. సింహాద్రి, కుట్టి మాకు కూతురులాంటిది. అయినప్పుడు మీరు మాకు బంధువులే ఇవ్వండి అంటాడు సూర్య. ఇదిగో లాయరమ్మా సూర్యసార్, మేమే కాదు మా బిడ్డ కూడా చాలా సంబరంగా ఉంది. కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని లాయరమ్మ ఫోన్ చేసి చెప్పింది కదా అని సింహాద్రి చెప్తాడు. నేనింకా చెప్పలేదు, ఇప్పుడు వీళ్లు నన్ను అడుగుతారా ఏంటి అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. వీళ్లకి నిజం తెలీదు, ఇప్పుడే చెప్పాలి, లేదంటే తర్వాత తెలిసినప్పుడు బాధపడతారు. సింహాద్రి, మీకు విషయం చెప్పాలి. ఏంది బాబూ? రేపు కళ్యాణానికి మా వియ్యంకుళ్ళు కూడా వస్తున్నారు. అరే భలేవాళ్లు బాబూ, మేమే వస్తుంటే వాళ్లు రాకుండా ఎట్లుంటారు? ఈ కార్యక్రమం జరిగే కాడ అందరూ ఉండాలి కదా. సునందగారు ఈ కార్యక్రమానికి రావాలంటే కుట్టి రాకూడదని చెప్పారు. గదేంటి బాబూ, ఆవిడికి కుట్టి అంటే ఇష్టం లేదు, అందుకే వద్దన్నారు. కుట్టి వస్తే వాళ్లు రానన్నారు. మాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరికోసం ఎవరిని వదులుకోవాలో తెలియటంలేదు. మేము కుట్టికి అర్థమయ్యేలా చెప్పగలం కాని సునందగారికి అర్థమయ్యేలా చెప్పలేం కదా. ఈ రోజు కుట్టి కోసం సునందగారికి వ్యతిరేకంగా వెళితే రేపు ప్రొద్దున్న మా కూతురు ఇంటికి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. కూతురులాంటి కుట్టిని వద్దనాలా లేదంటే సొంత కూతుర్ని కాదనాలా అనే మానసిక సంఘర్షణలో పడిపోయాం మేము అని చెప్తాడు సూర్య. మేము ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే మా అత్తయ్యగారే కుట్టికి ఫోన్ చేసి రావద్దని చెప్తానన్నారు అని జ్యోతి అంటుంది. ఈవిడికి అసలే బిడ్డ అంటే పడదు. ఈ పాటికి ఫోన్ చేసి చెప్పి బిడ్డను బాధపెట్టే ఉంటది అని పద్మమ్మ అనుకుంటుంది. గట్లే బాబూ, గట్ల కానిన్రు. ఎవరు మాత్రం కన్నబిడ్డని కాదనుకుంటారు? మా బిడ్డ రావట్లేదు అంటే మీకు మాత్రం బాధ ఉండదా? మేమర్థం చేసుకుంటాం బాబూ అంటాడు సింహాద్రి. సింహాద్రి, మీరు మాత్రం తప్పకుండా కళ్యాణానికి రావాలి అని చెప్తాడు సూర్య. గట్లనే బాబూ అంటాడు సింహాద్రి. వాళ్లని చాలా బాధపెట్టాం అని సూర్య అంటే వీళ్ళెంత బాధపడుతుంటే అక్కడ కుట్టి ఇంకెంత బాధపెడుతోందో జ్యోతి అంటుంది. అసలు కుట్టికి నిజం చెప్తేనే కదా బాధపడడానికి, దానికి నిజం తెలియదు కాబట్టి ఆనందంగా ఉండి ఉంటుంది అని ఇందుమతి అనుకుంటుంది. ఇంక ఊర్వశి గుడిలో సీతారాముల కళ్యాణానికి ముస్తాబై అమ్మా నేను వెళ్ళొస్తాను అంటుంది. వెళ్ళి రావడమంటే మేమొస్తుంటేనా? మీరా? ఎక్కడికి? బుజ్జమ్మ, పూజికి వెళదాం పద. ఇదేంటి మీరిద్దరూ రెడీ అయ్యారు అని అడుగుతుంది ఊర్వశి వాళ్ల అమ్మా నాన్న. అదేంటమ్మా, రాత్రి కాబోయే వియ్యపురాలుగారు ఫోన్ చేసి రేపు గుడిలో సీతారాముల కళ్యాణం ఉంది, మీరు తప్పకుండా రావాలి అన్నారు కదా, ఆవిడ ఫోన్ చేసి రమ్మంది నన్ను. అదేంటమ్మా, నువ్వూ వేరు మేము వేరానా? నువ్వూ మేము ఒకటి కదా, నిన్ను పిలిస్తే ఒకటి మమ్మల్ని పిలిస్తే ఒకటా? అందుకే అందరం కలిసే వెళదాం. తాయారమ్మా, ఇక్కడ ఏం జరుగుతోందో బంగారయ్యకి ఏమైనా అర్థమవుతోందా? ఏంటే, ఏం చెప్పమంటావ్? నేను పైకి ఇలా మేకప్ వేసుకుని అందంగా తయారయ్యానే కాని నా లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భయంతో చెమటలు పడుతున్నాయి. ఒకవైపు ఆనంది మత్తుమందుల కేసులో నన్ను ఎక్కడ పట్టుకుంటుందో అని టెన్షన్గా ఉంది. మరోవైపు ఆదిత్య ప్రవర్తకుడు కనీసం నా వైపే చూడట్లేదు. తనని నా వైపు తిప్పుకోవట్లేదని సునందగారు నన్ను టార్చర్ పడుతోంది. ఇక చైతన్య వాళ్లతో అయితే ఎంత ఇబ్బందిగా ఉందంటే నేను చేసే భోజనం మీద కూడా వాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అక్కడ నాకు నచ్చినట్టుగా తినలేకపోతున్నాను అంటే నేను ఎంత నటిస్తున్నానో అర్థం చేసుకోండి మీరు. అసలు నన్ను నేను కాపాడుకోవడం కోసం నన్ను నేను బయటపడకుండా ఎంత జాగ్రత్త పడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు అంటుంది ఊర్వశి. మేము కూడా బయటపడకుండా మేనేజ్ చేస్తాం. ఎంత మేనేజ్ చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాం. మీ చేతివాటం ఖచ్చితంగా చూపిస్తారు. పైగా మీరు తప్పు చేస్తే 2 నిమిషాల్లో దొరికిపోతారు. నాన్నని చూడు, పేరుకేమో పట్టుబట్టలు కట్టుకున్నాడు, చూడడానికి అవి అద్దికి తెచ్చినట్టే ఉన్నాయి. అవునమ్మా, మన పక్కింటి వెంకట్రావుగారు లేరు, వాళ్ల దగ్గర పట్టుకొచ్చా. ఇది ఇలా ఉంటుంది వ్యవహారం. పొరపాటున ఇలాగే నోరు జారాడనుకో, మన సంప్రదాయాలు, మన సంస్కృతులు, మనం చెప్పిన పద్ధతులు ఇవన్నీ మూసినదిలో కలిసిపోతాయి. అందుకే దయచేసి మీరు రావద్దు. అది కాదు బుజ్జీ, రావలసిన అవసరం లేదు. నేను కళ్యాణానికి వెళ్తాను, మీరిక్కడే ఉండి టీవీలో సీతారాముల కళ్యాణం వస్తుంది కదా, అది చూడండి ప్లీజ్ అమ్మా. ఇంత ముస్తాబయ్యాం కదా, ఈ డ్రెస్ని ఐరన్ చేసి మరీ పట్టుకొచ్చా. ఇస్త్రీ చేసినందుకు 50 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇలాగే తిరిగి ఇచ్చేస్తే బాగోదు
అయితే ఓ పని చెయ్, సాయంత్రం వరకు ఇలాగే ఉంచుకొని సాయంత్రం ఇచ్చివేసేయేయ్. అబ్బా అది కాదు బుజ్జమ్మ, ఏదీ కాదు, మీరైతే రావడానికి వీల్లేదు, అసలే నేను మేనేజ్ చేయలేకపోతున్నానురా నాయనా అంటూ దానికి తోడు మీరునా, మీరు ఇంటి దగ్గరే ఉండండి, వడపప్పు పానకం పట్టుకొస్తాను, తిందురుగాని బాయ్ అంటూ వెళ్ళిపోతుంది ఊర్వశి. బుజ్జీ, బుజ్జమ్మ, బుజ్జీ, బుజ్జీ, భలే దెబ్బేసిందండి, ఎప్పుడో 3 నెలల క్రితం కట్టుకున్న చీర ఇప్పుడు తీసి మళ్ళీ కట్టుకున్నాను, ఇదేదో ముందే చెప్పి ఉంటే బాగుండేది, ఈ మడతలిన్నీ పోకుండా ఉండేవి, అనవసరంగా కట్టుకున్నాను, నువ్వు ఏం బాధపడకే, మనం కూడా వెళ్తున్నాం, అదేంటి అమ్మాయి వద్దంది కదా అనుకో, కాని అక్కడ ఎన్ని సమస్యలున్నాయో బుజ్జి చెప్పింది కదా, అక్కడికి వెళ్ళాక తను ఏ సమస్యలో ఇరుక్కుంటుందో, మనం వెళ్దాం, అయ్యో మనం తనతోనే వెళ్ళి ఉంటే సరిపోయేది, ఇప్పుడు మనం ఎలా వెళ్తామండీ, మామూలు వాళ్లకైతే వెళ్లడానికి ఒకటే దారి, మనల్లాంటి వాళ్లకి 100 దారులు రావే అంటాడు బంగారయ్య తాయారుతో. సూర్యా, త్వరగా రా, మనకంటే ముందు మీ వియ్యాలవారొచ్చారంటే మమ్మల్ని పిలిచి మీరు లేటుగా వస్తారా అని దెప్పుతారు, వచ్చావా, జ్యోతేది అని ఇందుమతి అడుగుతుంది. పదండి పిన్ని అంటూ దిగులుగా ఉంటాడు సూర్య. ఏంటండి అలా ఉన్నారు అని అడుగుతుంది జ్యోతి. కుట్టిని రావద్దని చెప్పాం కదా, పాపం తనక్కడ ఎంత బాధపడుతూ ఉంటుందో అని చెప్పి సూర్య చాలా ఫీలవుతాడు. ఈ పాటికి అమ్మా నాన్న బయల్దేరే ఉంటారు అని ఎదురుచూస్తూ ఉంటుంది ఆనంది. కుట్టిని రావద్దన్నామని తెగ ఫీలవుతున్నట్టున్నారు, కాని నేనా మాట దానికి చెప్పలేదు, అది నిజం తెలియక అక్కడ ముస్తాబవుతూ ఉంటుంది. వెళ్ళింతర్వాత కావలసినంత ఏడిపిస్తాగా. సూర్య, బయల్దేర్దాం అని చెప్తుంది ఇందుమతి. సింహాద్రి, పద్మమ్మని పిలవండి, బయల్దేర్దాం అంటాడు. వాళ్ళెందుకు, వాళ్లని కూడా కళ్యాణానికి పిలిచాం కదా చిన్నత్తయ్యగారు, వాళ్లు వెనకాలొస్తార్లే, వాళ్లని మనతోపాటు తీసుకెళ్తే తప్పేంటి పిన్నీ. జ్యోతి, నువ్వెళ్ళి పిలువు. ఆహా జ్యోతి జ్యోతి, ఈ మాత్రానికే నువ్వెందుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాన్లే. రండి సూర్య, వస్తున్నారు. ఏంటి మీరింకా రెడీ అవ్వలేదు. మేం రావట్లేదమ్మా. ఎందుకు రావట్లేదు, మా బిడ్డ క్షేమంగా ఉంటే మాకు అది చాలమ్మా అంటాడు సింహాద్రి. కుట్టిని రావద్దన్నందుకు మేం కూడా చాలా బాధపడుతున్నాం అని జ్యోతి అంటుంది. చూశారా, మీరే తప్పూ చెయ్యలేదు, మీ బిడ్డ గురించి మీరు సోచాయించారు కదా, మేము మా బిడ్డ గురించి సోచాయించాం అంటారు. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. సీతారావుల కళ్యాణం అనగానే మాకోసం కొత్త బట్టలు కొన్నారు, బంగారం కొన్నారు, ఇదంతా మామీద ప్రేమతోనే కదా. మీకే ఇంత ప్రేమ కృతజ్ఞత ఉంటే నేను బయటికి రావటానికి కారణమైన కుట్టిమీద నాకెంత కృతజ్ఞత ఉండాలి. చెయ్యలేని తప్పుకి కుట్టి నిందమోస్తూ అందరికీ దూరమయింది, కాని జీవితాలతో అలాగే వదిలేద్దామా అని సూర్య అంటాడు. ఎట్టా విడిచిపెడతాం సారు, మరప్పుడు మనం ఏం చెయ్యాలి. ఉన్న గొడవల్ని పెంచుకోవాలా, మనకు అవకాశం వచ్చేవరకు ఎదురుచూడాలా. మీకోసం నేను నా కుట్టిని వదులుకోలేను అని మనం ఆ సునందగారికి చెప్పటానికి నాకు ఒక్క క్షణం పట్టదు, కాని ఆ తర్వాత మీ పరిస్థితే నాకుంటుంది. మాతో కూడా ఆవిడ మాట్లాడరు, అప్పుడు కుట్టిని ఎలా మళ్ళీ ఆ ఇంటితో కలపగలం. కుట్టి విషయంలో నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. పెళ్లి జరిగిన రోజు మేము కుట్టిని అపార్థం చేసుకోకుండా ఉండుంటే మా తరఫునుంచి కుట్టికి సపోర్టుగా సునందగారితో మాట్లాడ్డానికి అవకాశముండేది. ఆ రోజు మేం కూడా తొందరపడ్డాం. కుట్టిని అత్తారింట్లుంచి గెంటేసిన మేం వెళ్ళి అడగలేకపోయాం. ఈరోజు కుట్టి బాధపడచ్చు, మనం బాధపడచ్చు, కాని ఏ రోజుకైనా మనమందరం కలవాలి. కలవాలి అంటే కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటాడు సూర్య. పద్మమ్మ, నువ్వు నా తోబుట్టువులాంటిదానివి. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. నీ కూతురు వేరు, నా కూతురు వేరు కాదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని త్వరగా రెడీ అవ్వండి. మీరు ఏ ప్రేమతో అయితే కళ్యాణం జరగాలని కోరుకున్నారో అదే ప్రేమతో నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అని చెప్తుంది జ్యోతి. సింహాద్రి, మనుషులు దగ్గరైతేనే కోపాలు తగ్గుతాయి. వెళ్ళి రెడీ అయిరండి, కలిసి వెళదాం. త్వరగా రెడీ అయిరండి. వెళ్ళండి, వెళ్ళు సింహాద్రి అంటాడు. రండి రండి, మీ కూతురు ఏడుపు చూడటానికైనా మీరు ఉండాలి. అక్కడ అది తెగ ఆనందపడుతూ గుడి మొత్తం చక్కబెడుతూ ఉంటుంది అని ఇందుమతి అనుకుంటుంది. అన్నా, అన్నీ జల్దీ కానివ్వాలి. పూజారితాత, అంతా ఓకేనా? గుడి మొత్తం ఈవిడే కనపడుతోందమ్మా. మొత్తం అన్నీ చేయించేశావు కదా. పూజారితాత, మామూల్గా పెళ్ళంటే ఏదో ఒక ఇంట్లోనే జరుగుతుంది, కాని సీతారావుల పెళ్ళంటే ఈ దేశంలోని ప్రతి ఇంట్లోనూ జరుగుతది. అట్లాంటి సీతారాముల కళ్యాణం మా అమ్మా నాన్నల చేతుల మీదుగా జరుగుతుందంటే నాకెట్లుంటదో ఒకసారి ఆలోచించు. భగవంతుడు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మొత్తమంతా నీ చేతుల మీదుగానే కళ్యాణం జరిపించేలా అవకాశమిచ్చాడమ్మా. సంతోషం.
అదిగో పూజారి తాత మాటల్లోనే నాన్నవాళ్ళొచ్చిర్రు అంటుంది ఆనంది. ఆనంది చక్కగా రెడీ అయ్యి గుడిలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పూజారి తాతకి పూజ దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సూర్య, జ్యోతి, ఇందుమతి, సింహాద్రి, పద్మమ్మ వస్తారు. అక్కడ ఆనంది ఉండటం చూసిన సూర్య, జ్యోతి సునంద చెప్పిన మాటలను గుర్తుచేసుకొని అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. అరే, ఏంది గట్ల నిలబడి ఉన్నారు, రండి వచ్చి కూర్చోండి అని ఆనంది చెప్తుంది. మేం రావటం కాదు, నువ్వర్జెంటుగా ఇక్కడ్నించి వెళ్ళిపో అంటుంది ఇందుమతి. గదేంది అని అడుగుతుంది ఆనంది. కళ్యాణం దగ్గర నువ్వుంటే మీ సూర్యబాబు వియ్యంకులు సునందగారు వాళ్ళు రాము అని చెప్పారు. నువ్వు రాను అని ఖచ్చితంగా చెబితేనే వాళ్ళు వస్తాము అన్నారు. నీ ఆనందం కోసం వీళ్లందర్నీ బాధపెడతావా, లేదా వీళ్లందర్నీ హ్యాపీగా ఉంచేందుకు నువ్విక్కడ్నించి వెళ్ళిపోతావా అని ఇందుమతి అడుగుతూ ఉండంగానే సునంద వస్తుంది. జ్యోతి అని గట్టిగా అరుస్తుంది. కోపంతో జ్యోతి సూర్యవైపు చూస్తూ ఉంటుంది. సూర్య, జ్యోతి, ఆనంది సునందవైపు చూసి ఏం చెయ్యాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు. సునంద వచ్చి ఆనందిని నానా మాటలు అనడం, కోప్పడడం ఇదంతా ఇందుమతి ఊహించుకున్న కల. ఇప్పుడిదే జరగబోతోంది అని అనుకుంటుంది. ఇంతలో గుడిలో సీతారాముల కళ్యాణం కోసం సూర్య, జ్యోతి, ఇందుమతి, పద్మమ్మ, సింహాద్రి అందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు. గుడి మెట్లమీద ఇద్దరు దొంగలు కూర్చొని ఉంటారు. జ్యోతి, సూర్య స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటారు. జ్యోతి చేతిలో సీతారాముల ఆభరణాల బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని దొంగలు పరిశీవనగా చూసి ఇందులో నగలు ఉన్నాయి అని దొంగలించాలని ప్లాన్ చేసుకుంటారు సైగ చేసుకొని. ఇంక జ్యోతి, సూర్య స్టెప్స్ ఎక్కి సీతారాముల కళ్యాణం జరిగే చోటికి వచ్చేస్తారు. దొంగలు వీళ్ల వెంటే వచ్చి సీతారాముల ముందు పెట్టిన నగల బాక్స్ని చూసి వాళ్ల దగ్గర ఉన్న పొగ కమ్ముకునే బాంబును వెలిగిస్తారు. దాంతో ఎవరికీ కనిపించకుండా ఆ బాక్స్ని దొంగలించుకొని పారిపోతారు. ఏమైంది పంతులుగారు అని సూర్య అడుగుతాడు. ఏం జరిగిందో అర్థం కావటంలేదు బాబూ, ఉన్నట్టుండి సడన్గా ఇలా అయిపోయింది అని చెప్పి ఒకసారి రాములవారి పాదాల చెంతన ఉన్న నగల బాక్స్ని చూస్తాడు. అక్కడ బాక్స్ కనిపించకపోయేసరికి అయ్యో అమ్మవారి నగలు, దేవుని నగలు ఎవరో దొంగతనం చేశారు బాబూ అని చెప్తాడు పూజారి తాత. దాంతో అందరూ షాకవుతారు. ఇక ఆనంది ఆ దొంగలు నగల బాక్స్ని దొంగలించటం చూసి దొంగల వెంట పరుగులు తీసి వెంబడిస్తూ ఉంటుంది. నగలు ఇవ్వు, వదులురా, నా నగలు ఇవ్వు అంటూ దొంగ నుంచి నగల బాక్స్ను లాక్కుంటూ ఉంటుంది. ఇంకొక దొంగ బైకెక్కి తోసేరా, తోసేయ్ అంటూ ఉంటాడు. వదులురా, వదులు అంటూ ఉంటుంది ఆనంది. ఇంక దొంగ ఆనందిని కిందికి తోసేస్తాడు. తోసేసి బైక్ మీద ఎక్కి పారిపోతాడు. ఆనంది దొంగల వెంట పరుగులు తీసి వెంబడిస్తూ ఉంటుంది. దొంగలు బైక్ మీద పారిపోతూ ఉండగా ఎదురుగా ఒక ఆటో వస్తూ ఉంటుంది. ఆనంద్ కేకలు విని ఆ ఆటో అతను బైక్ని డాషిస్తాడు. దాంతో దొంగలు కింద పడిపోతారు. ఆనంది ఆ దొంగల దగ్గరికి వెళ్లి బాక్స్ ఇవ్వండి అని గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఆనందితో పాటు ఆదిత్య కూడా ఆ దొంగల్ని కొట్టి ఆ బాక్స్ని తీసుకుని గుడి దగ్గరికి వచ్చేస్తారు. ఆనంది ఆ దొంగల ముఠా నుంచి అమ్మవారి నగలు తేవటంతో ఆనందిని మెచ్చుకుంటారు సూర్య, జ్యోతి. ఇంక సవ్యంగా సీతారాముల కళ్యాణం అందరమూ కూర్చొని జరిపిద్దామని అంటారు. ఇదంతా చూస్తున్న సునంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక ఆనంది ఆదిత్య పక్కనే కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని చూస్తూ ఉంటుంది. సూర్య, జ్యోతిల చేతుల మీదుగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఊర్వశి కూడా వస్తుంది. ఆనంది ఆదిత్య పక్కన కూర్చుండటం చూసిన ఊర్వశి, సునంద, జీవన, అలేఖ్య మండిపడుతూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.